హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పాలకూర, ఉల్లికారం. ప్రవీణ్‌కైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అందుకే మీకు చూపిద్దామని వచ్చేసాను. ఇంకా లేట్ ఎందుకు? ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు ప్రెస్ ఫేస్ వ్లాగ్స్. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చాలా మినిమల్ అండి. మెయిన్‌గా పాలకూర కావాలి. పాలకూర నేనిక్కడ పెద్ద సైజ్ కట్ట తీసుకున్నాను. ఇన్ కేస్ మీవి చిన్నవైతే 2 ఆర్ 3 సరిపడా తీసుకోండి. దీనికి మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, కొంచెం చింతపండు, ఈ సైజ్ ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని ధనియాలు, మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. సేమ్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని ముందు చూపించిన ఆనియన్‌ని కట్ చేసుకొని కొంచెం చింతపండేసుకొని అవి కూడా మగ్గనివ్వాలి. ఒక సైడ్ నేను మిక్సీ జార్‌లోకి వేసేసి పెట్టుకున్నానండి. సో, ఇవి ఆరిపోతాయని. ఇక్కడ చూపించినట్టు కలుపుకుంటూ ఉండండి మధ్యలో. సో, ఇవి కొంచెం మాకిక్కడ బ్రౌనిష్‌గా అవుతాయి. ఇండియాలో ఉల్లిపాయలైతే పింకిష్ షేడ్‌లో వస్తాయండి. ఆ పింకిష్ షేడ్ వస్తే సరిపోతుంది. చూడండి ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఇలా వేగితే సరిపోతుంది. బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వీటిని కూడా తీసేసి మనం చల్లార్చేసుకుందాం. ఇవన్నీ కూలింగ్ అవ్వడానికి పెట్టేసానండి పక్కన. సో, ఇప్పుడు నేను సేమ్ ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని పోపు వేసుకుంటున్నాను. నేను దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కరివేపాకు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్‌లోకి రాంగాల్నే నేను పాలకూర వేసేస్తాను. నేనిక్కడ పాలకూర ముందుగానే తీసుకొని కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. నా పోపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను దీంట్లో పాలకూర వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మొత్తం వేసేసి కలిపేసి మగ్గనిచ్చేద్దాం. పాలకూర చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోద్దండి. అండ్ మళ్ళీ ఇది సమ్మర్ కాబట్టి పాలకూర చాలా మంచిది. ఎప్పుడు పాలకూర పప్పు, పాలక్ పన్నీర్ ఇలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర అప్పుడే వాటర్ వదిలేస్తుంది చూడండి. సో, అది ఎక్కువ సేపు ఏం పట్టదు. ఈలోపు నేను చల్లార్చుకోవడానికి పెట్టుకున్న వాటినన్నిటిని మిక్సీ వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే మీ స్పైసీనెస్‌కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. లేదంటే ఎండుమిర్చి ఒక్కటి సరిపోతుంది. నేనిక్కడ దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. నోటికి తగులుతుంటే బావుంటుందని. మీకు కావాలంటే పేస్ట్‌లాగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కర్రీలోకి చాలా బావుంటుంది. చూడండి ఇటుపక్క పాలకూరలో నుంచి వాటర్ బాగా వచ్చేస్తున్నాయి. అంటే ఉడికిపోతుంది ఫాస్ట్‌గానే. నేను ఈలోపు మనం మిక్స్ చేసుకున్న ఉల్లి కారంని కూడా దీంట్లోకి వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు నాకు తెలిసిన బెనిఫిట్స్ మీకు చెప్తాను. ఆకుకూరలంటే రిచ్ ఇన్ వైటమిన్స్ కదండీ! అందుట్లో పాలకూర అంటే ఐరన్ కంటెంట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఉల్లిపాయ ఏమో బాడీకి మంచిగా చలవ చేస్తుంది. వచ్చింది సమ్మర్. సో, బాడీ అనేది చల్లదనం కోరుకుంటుంది కాబట్టి
2 మిక్స్ చేసుకొని మనం వైటమిన్స్‌కి వైటమిన్స్ తినొచ్చు. అండ్ బాడీకి అదే విధంగా చల్లదనం గూడా ఇస్తుంది. పాలకూర వల్ల వేడి చేస్తదంటారు. సో, ఇలా పాలకూర, ఉల్లిపాయ మిక్స్ చేసుకొని తింటే మనకి 2 బ్యాలెన్స్ అయిపోతాయన్నమాట. మీకింకా ఏమన్నా బెనిఫిట్స్ తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలపెడుతూ ఉండండి. అప్పుడు అడుగంటకుండా మీకు నీట్‌గా వస్తుంది. మీకు సాల్ట్ కానీ, కారం గానీ ఏదన్నా సరిపోకపోతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదండీ! సో, ఆకుకూరలు మంచిగా దొరుకుతాయి. సో, ఇలా మంచిగా పాలకూరతో ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడైతే పాలకూర గానీ, ఆకుకూరలు, చుక్కకూర ఇలాంటివి చాలా అంటే చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇక్కడ యూఎస్ వచ్చాక కొంచెం ఆకుకూరలు దొరకడం కష్టమైంది. దొరికినా గూడా అవి మంచిగా టేస్ట్ ఉండట్లేదనమాట. చూడండి ఒక 5, 7 మినిట్స్‌కి చక్కగా పాలకూర, ఉల్లిపాయ, కారం మొత్తం దగ్గర పడిపోయింది. ఇన్‌కేస్ మీరు ఆయిల్ గనుక ఫస్ట్‌లో కొంచెం ఎక్కువ గనుక వేసుకొనుంటే ఇప్పుడు ఆయిల్ కూడా బయటకొచ్చేస్తుందనమాట. మేము ఆయిల్స్ తక్కువ తింటాం. సో, ఆయిల్ నేను కొంచెమే వేశాను. ఇలా దగ్గర పడిపోతే సరిపోతుంది. ఇంక మనం పాలకూర రెడీ అయిపోయినట్టే. టేస్టీ, హెల్తీ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇది మనకి చపాతీలోకి బావుంటుంది. రైస్‌లోకి కలుపుకున్నా బావుంటుంది. అండ్ దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 3, 4 డేస్ అయినా కూడా ఫ్రిడ్జ్‌లో బానే ఉంటుంది. టేస్ట్ ఏం మారదు. సో, అంతేనండి. మా పాలకూర ఉల్లికారం మీకు నచ్చితే మీరు ట్రై చేసి మాకు కింద కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.